మా భూములు ఈ RRR రోడ్లకు ఇవ్వమని రైతులంతా అభ్యంతరాలు తెలపడం జరిగింది. మేము ఏంటంటే భూమికి బదులు భూమి ఇవ్వాలి, లేని ఏడల బహిరంగ మార్కెట్ లో డబ్బులు ఏ విధంగా మార్కెట్ లో రేట్ ఉందో ఆ రేట్లు ఇవ్వాలి, ఇచ్చినప్పుడే RRR రోడ్లు కొనసాగుతాయి అనేది ప్రభుత్వానికి తెలియజేసాం. నిన్న మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు క్లియర్ గా చెప్పిండు, ఎవరి సలహాలు కూడా తీసుకోకుండా ఒక తుక్లక్ పాలనగా రేవంత్ రెడ్డి పరిపాలన జరుగుతుందని. అంటే రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు. రైతు నేర్పించిన రాజ్యం వద్దు, రైతులు ఆ కళ్ళల్లో ఆనందం చూసే రాజ్యం కావాలని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి నువ్వు ప్రజాపాలన మీద దృష్టి పెట్టు. గ్రామాల్లో అల్లకొల్లోడ పడుతున్నారు, ఆ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా నువ్వు హైదరాబాద్ ఇండ్లు కూలగొట్టినావు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం అల్లకొల్లోలం అవుతున్నది, దాని మీద దృష్టి పెట్టాలి. కానీ మాకు కేవలం బడా సంబంధించిన వ్యాపార వ్యక్తులు భూములు పోకుండా ఒక మ్యాప్ గీసి రైతులకు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు వ్యవసాయం చూసుకునే భూములు పోవడం, ఇది మేము తీవ్రంగా ఇది అన్యాయం, మేము ప్రతిఘటిస్తున్నాం. కాబట్టి మా భూములు మేము ఇవ్వం అని తెగేసి మేము చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి. కాబట్టి మాకు భూములు గుంజుకునే ఈ ప్రభుత్వం మాకొద్దు, మేము భూములు ఈ రోడ్లు కూడా మాకొద్దు అని మీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.